హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. CI3లో మహాలక్ష్మి ఇంటికి వస్తాడు. వచ్చి అమ్మో ఇక్కడ మహాలక్ష్మి గారికి విషయం చెప్పేదాకా వీళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి, మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. లోపలికి వచ్చి మహాలక్ష్మి గారు ఎక్కడా అని చెప్పి బాధను నటిస్తూ ఉంటాడు. మీరేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అర్చన, గిరి అందరూ కూడా మీరు ఇలాంటి టైంలో చాలా బాధలో ఉంటారు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితి అంటే ఎలాంటి పరిస్థితి అని చెప్పి చలపతి ప్రశ్నిస్తూ ఉంటాడు. మీరందరూ ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు, నేను ఇంకా బాధ పెట్టలేను అని చెబుతూ ఉంటాడు. బాధ? మేమందరం ఎందుకు బాధపడుతూ ఉంటాం, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. అవును, అదే జనార్దన్ గారి రెండో పెళ్లి చేసుకున్న సుమతి గారు, అదే విద్యాదేవి గారు కిడ్నాప్ అయ్యారు కదా, అందుకనే ఈ విషయం తెలిసి చాలా బాధగా ఉన్నాను. మహాలక్ష్మి గారు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మా మహాలక్ష్మి అత్తని ఇన్నిసార్లు అడుగుతున్నారేంటి అని చెప్పి సీత కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక పైనుంచి విద్యాదేవి వచ్చి, ఏంటి నన్ను కిడ్నాప్ చేశారా, ఎవరిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక త్రిలోక్ విద్యాదేవిని చూసి షాక్ అయిపోతాడు. అదేంటి ఈవిడ ఇక్కడే ఉంది అంటే కిడ్నాప్ అయింది ఎవరు, కొంపతీసి మహాలక్ష్మి గారా ఏంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు. మా విద్యాదేవి అత్తయ్య ఇంట్లోనే ఉన్నారు కదా, కిడ్నాప్ చేయటం ఏంటి అని చెప్పి అందరూ సీత ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే అదేనండి, ఇప్పుడు కిడ్నాప్ అయింది విద్యాదేవి గారు కదా, అయితే మహాలక్ష్మి గారిని కిడ్నాప్ చేశారు అని చెప్తూ ఉంటాడు త్రిలోక్. అందరూ షాక్ అయిపోతారు. మా మహాలక్ష్మి అత్తని కిడ్నాప్ చేశారా, మీకు ఎలా తెలుసా విషయం అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. అదే అంటే ఎలా తెలుసు అంటే అని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు కిడ్నాపర్స్ ఫోన్ చేశారు అని చెప్తూ ఉంటాడు. మీకు ఫోన్ చేయడం ఏంటి, ఫోన్ చేస్తే మాకు కదా చేయాల్సింది, మీకు చేయడం ఏంటి అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. అదేనమ్మా, మాకు ఎలాగో అలాగా మీకు ఫోన్ కనెక్ట్ అవ్వక మాకు ఫోన్ చేసి చెప్పారు అని అనడంతో సీత ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. నువ్వు వాగవమ్మా, మీ పై ఆఫీసర్లు కూడా నన్ను ఎప్పుడు ఇన్ని ప్రశ్నలు వేయలేదు, నువ్వు ఏదో ఒక ప్రశ్న వేస్తూనే ఉన్నావు. వాళ్ళు ఫోన్ చేశారు, మహాలక్ష్మి గారు కిడ్నాప్ అయ్యారు అని చెప్తూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. అయ్యయ్యో మా మహాకి ఏమైంది, యాపిల్ పండులాగా ఉండే మా మహా మొహాన్ని పచ్చడి చేసేసి ఉంటారు అని అర్చన చెప్తూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తోంది అని జన అంటాడు. ఇందాక మనం భోంచేస్తుంటే ఫోన్ చేసింది కూడా ఆ కిడ్నాపర్సేనేమో, అందుకే చేసుంటారు అని చెప్పి జన అంటాడు. ఫోన్ చేసి కిడ్నాప్ చేసింది ఆ నరేష్ సురేషే అని సీఏ చెప్తూ ఉంటాడు. అయ్యో ఇందాక ఫోన్ చేసి జనార్దన్ గారి భార్యని కిడ్నాప్ చేశానని చెప్పారు మావయ్య వాళ్ళు, కానీ నేను అది ఫేక్ కాల్ అనుకొని ఉత్తునే అనుకుని పెట్టేశాను, ఇప్పుడు ఐడియా వస్తుంది ఆలోచిస్తుంటే అని సీత చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా, అయ్యో అని చెప్పి అర్చన గొడవ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మహాని కాపాడేది ఎలాగా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మనం వెళ్ళి కాపాడదాం అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు. పదండి సార్, మనం వెళ్ళి ట్రేస్ చేద్దాము, వాళ్ళ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది కదా, మనం వెళ్ళి పిన్నిని తీసుకొద్దాం అని చెప్పి సీఐ త్రిలోక్తో కలిసి రామ్ వెళ్తూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ గోల చేస్తూ ఉంటారు. అయ్యో మహాలక్ష్మి కిడ్నాప్కి కారణం నేనేనా అని చెప్పి సీతను ముందు అడుగుతూ ఉంటుంది అర్చన. అందరూ కూడా గొడవ చేస్తూ ఉంటారు. విద్యాదేవి అంటుంది, అయ్యో ఇప్పుడు ఎలాగా, ఇదంతా నా వల్లే జరిగింది అని అంటుంది. అవును ఇదంతా నీ వల్లే జరిగింది, డీల్ కాదన్నావనే నువ్వు వాళ్ళు మహాని కిడ్నాప్ చేశారు అని చెబుతూ ఉంటారు. సారీ అండి అని చెప్పడంతో జన కోప్పడుతూ ఉంటాడు. దీనికి కారణం విద్య కాదు, వాళ్ళిద్దరే, వాళ్ళు మంచి వాళ్ళు కాదు కాబట్టి మహాని కిడ్నాప్ చేశారు, కాసేపు మీరందరూ నోరు మూసుకోండి అని తిడుతూ ఉంటాడు. అక్కడ మహాలక్ష్మిని కొడుతూ ఉంటారు. నరేష్ సురేష్ ఇద్దరూ కలిసి, నువ్వు ఆ సీఏ త్రిలోక్కి ఫోన్ చేసావు, మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేసావు, అందరికీ చేసావు, కానీ ఎవ్వరూ నీతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరు, ఇక నువ్వు పైకి వెళ్ళి ఆ యముడికి ఫోన్ చెయ్యి అని చెబుతూ ఉంటాడు. మహా భయపడుతూ ఉంటుంది. మహా చెంపలు వాయిచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ మహాలక్ష్మిని ఎలా చంపుదాం, మనం తాడుతో ఉరేద్దామా లేకపోతే ఏం చేద్దాం అని ఆలోచించి అక్కడ ఉన్న ఒక తాడుని తీస్తారు. మహాలక్ష్మిని చంపేయాలని అనుకుంటారు. ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక్కడ సీత ఆలోచిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్య ఏమవుతుందో ఏంటో అనుకుంటూ ఉంటుంది. జన అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. రామ్ త్రిలోక్ ఇద్దరు ఫోన్ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్తారు. వాళ్ళు మహాలక్ష్మిని చంపేబోతూ ఉండగా రామ్ అక్కడికి వెళ్తారు. డోర్ కొడుతూ ఉంటాడు. వాళ్ళు డోర్ తీయటంతో ఒక్కసారిగా రామ్ వీళ్ళిద్దరిని కొడుతూ ఉంటాడు.
ఎవడ్రా నువ్వు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. రామ్ అంటూ మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది. పిన్ని నువ్వేం కంగారు పడకు, నేను కాపాడుతాను అని చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళని చితక బాధేస్తూ ఉంటాడు రామ్. వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని బయటికి పారిపోతారు. సీఏ త్రిలోక్ వాళ్ళకిద్దరికి గన్ గురిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తాడు. ఇక్కడ రామ్ కట్లు విప్పి మహాలక్ష్మిని బయటికి తీసుకువెళ్తూ ఉంటాడు. రా పిన్ని నీకేమి కానివ్వను నేను అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడు. నీ గొంతు ఎక్కడో విన్నట్టుండే అని నరేష్ త్రిలోక్ని అడుగుతూ ఉంటాడు. ఫోన్ చేసింది నువ్వేరా నాకు అని చెప్పడంతో నువ్వు సీఐవా మరి ఆ విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఇకప్పుడు నరేష్ని సురేష్ని కొడుతూ ఉంటాడు. త్రిలోక్ బయటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఆ నరేష్ సురేష్ ఇద్దరు చెంపలు వాయిచ్చేస్తూ ఉంటుంది. నన్నే కిడ్నాప్ చేస్తారా, నన్నే కొడతారా, మీ ఇద్దరు పని తేలుస్తాను అని చెప్తుండగా ఇంతకీ నువ్వు అసలు జనార్దన్ భార్యవేనా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. అవునరా జనార్దన్ భార్యని మహాలక్ష్మిని నేనే, నన్నే కొడతారు కదూ అంటూ వాళ్ళని చితక బాదుతూ ఉంటుంది మహాలక్ష్మి. నువ్వు కూడా నన్ను కొట్టమని చంపమని చెప్పావు కదా, నీ అంతు తర్వాత తెలుస్తాను అని త్రిలోక్ పని కూడా చెప్తూ ఉంటుంది. ఇక రామ్ మహాలక్ష్మిని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేసి త్రిలోక్ నరేష్ని సురేష్ని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంతకీ ఆయన భార్య ఎవరు, ఆవిడ అని అడగటంతో అదే మాకు ఇంకా క్లారిటీ లేదు, నువ్వు పదవయ్యా నీకెందుకు అవన్నీ అని చెప్పి త్రిలోక్ నరేష్ని సురేష్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు వచ్చేసావా అంటూ మహాని తీసుకువస్తూ ఉంటాడు. ఇదంతా అసలు సీత వల్లే జరిగింది అని చెబుతూ ఉంటుంది. నేనేం చేశాను అత్తయ్య అని అంటుంది సీత. నువ్వు ఫోన్ చేసినప్పుడు నన్ను అరెస్ట్ కిడ్నాప్ చేశారని చెప్తే నువ్వు ఎందుకు లైట్ తీసుకున్నావు అని చెప్పడంతో నాకేం తెలుసు, ఫేక్ కాల్ అనుకున్నాను. జనార్దన్ మావయ్య భార్య విద్యాదేవి టీచర్ పక్కనే ఉన్నారు కదా, కాబట్టి ఏదో ఫేక్ కాల్ అనుకొని పెట్టేశాను అని చెప్పడంతో ఇదంతా నీ వల్లే జరిగింది, భార్య అంటే తను ఒక్కదేనా, నేను కూడా కదా అని అనటంతో అవును సీత నువ్వు అలా చెప్పడం తప్పు కదా అని రామ్ కూడా చెప్తూ ఉంటాడు. జన కూడా నీకు విద్యాదేవి టీచర్ అంటే ఇష్టమని తెలుసు సీత, కానీ ఇలా చెయ్యకూడదు కదా అని అంటూ ఉంటాడు. కానీ సీత నిజంగానే నాకు తెలియదు కదా మావయ్య అని అంటుంది. చెప్తాను, మీ అందరి సంగతి చెప్తాను, నన్ను అరెస్ట్ చేస్తే నీ మొహం ఇలా అయిపోయింది అలా అయిపోయింది అంటూ చెప్తావా అని అర్చనాన్ని కూడా కోప్పడుతూ ఉంటుంది. అవును నీ మొహం అంతా పచ్చడి అయిపోయింది అని చెప్తూ ఉంటుంది. ఆపు నీ గోల అని మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది. అవును చెల్లాయ్ నీ పని చాలా దారుణంగా తయారైంది, ఎలా ఉన్నావో ఎంత చండాలంగా ఉన్నావో అని చలపతి కూడా చెప్తూ ఉంటాడు. ఇక అందరి మీద ఫైర్ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి, మీ అందరి సంగతి తేలుస్తాను అంటూ. ఇక సీత అయితే మనసులో ఆనందపడుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మిని పైకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అర్చన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మహాలక్ష్మి ఏం చేయాలి, అర్జెంటుగా ఎలాగైనా సరే ఈ విద్యాదేవిని ఇటు సీతని ఇంటి నుంచి బయటికి గెంటేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.